హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిక్కీస్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం మురుకులు. వీటినే జంతికలు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సగ్గుబియ్యం మురుకులు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు సగ్గుబియ్యం వేసుకొని అరకప్పు పెరుగుని యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని దానిపై మూత పెట్టి కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి. మీకు వీలుంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి సగ్గుబియ్యం బాగా నానాయి. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా నానబెట్టి గ్రైండ్ చేసుకుంటే మనకు మురుకులు వేయించేటప్పుడు ఈ సగ్గుబియ్యం పగలకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టి గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి అరకప్పు సగ్గుబియ్యం, అరకప్పు పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారము, 2 టీ స్పూన్స్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేశాక 1 టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా వచ్చేటట్లు కలుపుకోండి. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై మూత కానీ తడిబట్ట కానీ పెట్టి క్లోజ్ చేస్తే పిండి పొడిబారకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మురుకులు చేస్తున్నాం కాబట్టి స్టార్ గుర్తున్న జంతికల ప్లేట్ను తీసుకోండి. దీనిని జంతికల గొట్టానికి ఫిక్స్ చేసుకుందాం. పెద్ద హోల్స్ ఉన్న జంతికల ప్లేట్ తీసుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది ఈజీగా దిగిపోతాయి. పిండి అనేది జంతికల గొట్టానికి అతుక్కోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేశాక పిండిని మురుకుల గొట్టంలో వేసి మురుకుల గొట్టాన్ని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా హీట్ చేయాలి. ఆయిల్ మీడియం హీట్ అయ్యాక జంతికల గొట్టాన్ని తీసుకొని ఇలా తిప్పుతూ ఉంటే వాటికి అవే ముక్కలు ముక్కలుగా పడిపోతాయి. అయితే ఈ మురుకులు ఫ్రై అయినవో లేదో తెలియడానికి మనకి ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ తగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూ 2 పక్కల బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం మురుకులు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా. కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిక్కీస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.